వైఫ్కి హస్బెండ్కి విల్ హ్యావ్ సిమిలర్ రైట్స్ ఆన్ ద చిల్డ్రన్. ఎట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ ఎందుకు పనికిరాని తాగి రోజు వచ్చి కొడుతున్నాడు వైఫ్ని, వైఫ్ అందుకే డైవర్స్ తీసుకుంది హస్బెండ్ దగ్గర నుంచి అంటే అట్లాంటి హస్బెండ్కి పిల్లల్ని చూపిస్తాం కూడా కష్టమే. అంటే ఎందుకు రీజన్ ఏంటి అంటే సిమిలర్గా మళ్ళీ ఈయన పిల్లల్ని వారానికి ఒకరోజు ఫాదర్ దగ్గర వదలాలి అంటే ఈయన మళ్ళీ తాగి వచ్చి ఆ పిల్లల్ని కొడితే మరి అది అన్యాయం కదా. కాబట్టి వైఫ్స్ ఒకవేళ హస్బెండ్ ఒక క్రువాలిటీ ఉన్న మెంటాలిటీని నేచర్ని కోర్టులో కనుక ప్రూవ్ చేయగలిగితే ఆ ఫాదర్కి పిల్లల్ని చూపిస్తాం కూడా కష్టమే అవుతుంది. సేమ్ టైం వైఫ్కి హస్బెండ్కి వేరే విషయాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి స్వతహాగా హస్బెండ్ ఈజ్ అ జెంటిల్ మ్యాన్ బట్ ఈమెతోటి పడట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ హస్బెండ్కి వైఫ్కి ఎంత రైట్స్ ఉంటాయో పిల్లల్ని పెట్టుకుంటానికి హస్బెండ్కి కూడా ఇలాంటి కేసులో అంతే రైట్స్ ఉంటాయి. ఇలాగే ఒకవేళ వైఫ్ ఇల్లు పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, షీఈ్ నాట్ బాదర్డ్ అబౌట్ చిల్డ్రన్ అనుకోండి, ఫాదర్ కెన్ హోల్డ్ ద పర్మనెంట్ గార్డియన్షిప్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే తల్లి దగ్గర అసలు పిల్లలు ఉండే అవసరం లేదు బికాజ్ ఆమె పట్టించుకోదు అని ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ పిల్లల్ని తండ్రికే లైఫ్ లాంగ్ కస్టడీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.